నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం లావుడి తండలో గ్రామ సర్పంచ్ లావుడి శ్రీహరి, ఉప సర్పంచ్ కృష్ణానాయక్ మరియు పాలకవర్గం ఆధ్వర్యంలో నూతన భవన గ్రామ పంచాయతీ ప్రారంభోత్సవంలో శాసనసభ్యులు బొత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ మరియు పిసిసిసి ఆదివాసీ కాంగ్రెస్ చైర్మన్ కేతావత్ శంకర్ నాయక్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు స్కైలబ్ నాయక్ పాల్గొన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం లావుడి తండలో గ్రామ సర్పంచ్ లావుడి శ్రీహరి, ఉప సర్పంచ్ కృష్ణానాయక్ మరియు పాలకవర్గం ఆధ్వర్యంలో నూతన భవన గ్రామ పంచాయతీ ప్రారంభోత్సవంలో శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ మరియు పిసిసిసి ఆదివాసీ కాంగ్రెస్ చైర్మన్ కేతావత్ శంకర్ నాయక్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు స్కైలబ్ నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి పేదవాళ్ళకి చేరేటట్లు కృషి చేస్తామని వారు తెలిపారు. గ్రామంలో మిగిలి ఉన్న సమస్యలు గ్రామ పంచాయతీ సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ పాలకవర్గం ఆధ్వర్యంలో పరిష్కరించే దిశగా పాలన అందించాలని వారు సూచించారు. ఆదర్శవంతమైన గ్రామ పంచాయతీగా లావుడి తండా అభివృద్ధి చెందాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శేషగిరి శర్మ, ఎంపీఓ రమేష్, ఏఈ పిఆర్ వరలక్ష్మి, గ్రామ సెక్రటరీ బంటువాణి, రవితేజ, జిందా, తుంగపాడు సర్పంచ్ వెంకటరెడ్డి, వెంకన్న, శేఖర్ రెడ్డి, వార్డు మెంబర్లు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. कुछ बैकग्राउंड साइड जरा नम्मा కొంచెం మీరు तर एवढी तर पर्सर को काय दिगे ओके वेरी गुड चलो
హలో, ఈనాటి లావుడితల గ్రామ పంచాయతీ నూతన భవన ప్రారంభోత్సవానికి వచ్చేసినటువంటి ఈరోజు సర్పంచ్ అయిన తర్వాత నూతన భవనం ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా, ఎమ్మెల్సీ అన్న చేతుల మీదుగా. అలాగే మా గ్రామ పంచాయతీ అభివృద్ధికి ఎల్లవేళల ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు మాకెప్పుడు అభివృద్ధిలో ముందుండాలి, మా గ్రామాన్ని కొద్దిగా అభివృద్ధి పథంలో ముందుకు నడిపించాలని చెప్పేసి నేను వారిని మన గ్రామ ప్రజల తరఫున కోరుకుంటున్నా. గ్రామ పంచాయతీ నూతన భవన ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులు మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తు లక్ష్మారెడ్డి గారికి, అదేవిధంగా శాసన మండలి సభ్యులు శంకర్ నాయక్ గారికి, ఎంపీడీఓ గారికి, సర్పంచ్ శ్రీహరి గారికి, ఉప సర్పంచ్ గారికి, లావుడితండ గ్రామ ప్రజలందరికీ యాడి బాబు బాయ్ భయ్య తమని సేన హాత్ జోడని రామ్ రామ్ కిరతో. మరి ఇవాళ గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఓపెనింగ్ సందర్భంగా చాలా కోలాహలంగా మనందరం జరుపుకోవడం జరిగింది. మరి గత సరే ఏం జరిగిందో ఏమో కానీ ఇప్పుడు రానున్నటువంటి ఈ 5 ఏళ్లలో మిర్యాలగూడ మండలంలో అభివృద్ధి చెందినటువంటి గ్రామ పంచాయతీల్లో, లేకపోతే మిర్యాలగూడ నియోజకవర్గంలో అభివృద్ధి చెందినటువంటి గ్రామ పంచాయతీలో ఏది ఉన్నదంటే మొట్టమొదటి స్థానం లావుడితండకి రావాలి. గౌరవనీయులు మన ప్రియతమ శాసన సభ్యులు లక్ష్మారెడ్డి గారికి, మా మిత్రులు స్కైలాబ్ నాయక్ గారికి, ఎండిఓ గారికి, తర్వాత వేదిక ముందు నా అక్కలకు, నా చెల్లెలకు, తమ్ములకు, అన్నలకు అందరికీ కూడా నమస్కారం. ఏదేమైనా చాలా సంతోషకరం. పదవులు వస్తుంటాయి, పోతుంటాయి, గెలుపోవటం సహజం, కానీ కలిసిమెలిసి ఉండేది గొప్పతనం. తండాలలో మనం ఆ వాతావరణం కల్పించాలి. ఎలా సంతోషకరం, గ్రామ అభివృద్ధి చేసుకోవాలి, మనం అందరం కూడా కలిసిమెలిసి ఉండాలి. కానీ ఈ రోజు ఇంత పెద్ద గ్రామ పంచాయతీ పాత సర్పంచ్ గట్టి అభినందనలు, ఆ తర్వాత ప్రభుత్వం ఇచ్చిన దాన్ని కూడా అభినందనలు తెలియాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత ఇప్పుడు ఇందాక స్కైలాబ్ నాయక్ గారు చెప్పినట్టు తులసేతండ రోడ్ చాలా ఎసెన్షియల్. అది నేను ఎమ్మెల్యే గారికి ఇద్దరం కలిసి ఇప్పుడు ఎస్టిమేషన్ ఏ గారు ఎస్టిమేషన్ వేసి అర్జెంట్ ఇవ్వండి, రేపు ముఖ్యమంత్రి గారు వస్తారు, అది మేము శాంక్షన్ చేపిస్తాం. సరే, రోడ్డు కూడా శాంక్షన్ అయిందంటే అప్పుడే కాంట్రాక్టర్ లేక డబ్బులు లేక ఇబ్బంది. గత 10 సంవత్సరాల్లో 7 లక్షల కోట్లు అప్పు చేసిపోయారు ఆ ప్రభుత్వం వాళ్ళు. కానీ అవి తీర్చాలంటే మా ప్రభుత్వానికి కావట్లేదు కాబట్టి ఏదో ఒక రకంగా కాంట్రాక్ట్ తీసుకొస్తాంలే, అది కంప్లీట్ చేస్తాం. ఈ 3 ఏళ్లలో ఈ అభివృద్ధి పదం నడిపిస్తాం. ఈ గ్రామ పంచాయతీ కూడా ఎమ్మెల్యే గారు, నేను అందరం కలిసి, మాకు ఎవరి మీద ఏం కోపం ఉండదు, అంతా మన వాళ్ళే, అంతా మన గుండెలో పెట్టి దాచుకుంటాం. గ్రామ కార్యాలయాన్ని ఈరోజు మనం ఓపెన్ చేసుకుని, అలాగే గ్రామ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, వార్డు మెంబర్లు, ఎంపీడీఓ గారు, సెక్రటరీ గారు మరియు గ్రామ ప్రజలు, అక్క చెల్లెళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, నిజంగా లావుడితండ ఎట్టి పరిస్థితుల్లో, ఎందుకంటే ఇక్కడ ఉన్న దేవాలయానికి మేము ఎన్నోసార్లు వచ్చినాం కాబట్టి 2 కార్యక్రమానికి మమ్మల్ని పిలిచినప్పుడు అప్పుడే మేము, ఎందుకంటే ఊళ్ళో గ్రామంలో ఎడ్యుకేషన్గా బాగా డెవలప్మెంట్ ఉంది కాబట్టి, చదువుకున్న వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి, గ్రామ డెవలప్మెంట్ అంటే ఒక సీసీ రోడ్ వేయటం లేకపోతే ఒకటి కాదు, మన స్కూలు, దేవాలయాల లెక్క వీటన్నిటిని మంచిగా చూసుకుని మన పిల్లల్ని చదివించుకుంటూ గ్రామం డెవలప్ చేసుకోవాలి. అది ముఖ్యమైన విషయం. నేను చెప్పేది అయితే ముందు వాతావరణం, స్కూల్ వాతావరణం మంచిగా ఉండాలి, స్కూల్లో మన పిల్లలు మంచిగా చదివించుకోవాలా, దాన్ని గ్రామానికి ఎట్లా ఉపయోగించుకోవాలా పిల్లలు, దాంతోపాటు ప్రభుత్వం నుంచి మనం ఏం తీసుకురావాలా, ప్రభుత్వం నుంచి ప్రతిఫలాలు పేద కుటుంబాలకు అందుతున్నాయా లేదా, ఏది ఉన్నా కానీ మనం ప్రభుత్వానికి ప్రజలకి మధ్యవర్తిగా ఒక దూత లెక్క పనిచేస్తున్నాం కాబట్టి ఆ నమ్ముకుని వాళ్ళు ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతిఫలాలు మాకు అందుతున్నాయా లేదా, వాళ్ళకి అందించే బాధ్యతలో వాళ్ళని ఎవరిని చేసుకుంటూ ఆ కుటుంబాలకి చేరే విధంగా రేషన్ కార్డు కావచ్చు, ఇంద్రమిల్లి కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, లేకపోతే లోన్స్ విషయంలో కావచ్చు, ఏదైనా సరే ఆ కుటుంబాలు ఆ కాళ్ళ మీద నిలబడే విధంగా మనందరం కష్టపడి వాళ్ళకి ఏదో రకంగా చేయుత పేదవారికి ఇస్తూ ఆ కుటుంబంలో పిల్లలందరూ చదివిస్తూ ఆ చదువుకునే దాంట్లోనే అప్పుడు వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ దగ్గర మన ఊళ్ళోనే 115 మంది 112 మంది